పరమ పవిత్రమైన వైకుంఠ ద్వారాలను 10 రోజులు తెరిచి ఉంచే విశిష్టమైన మహోత్సవం వైకుంఠ ఏకాదశి. లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తితో ఈ దివ్య ద్వార ప్రవేశం కోసం తరలి వస్తారు. సాక్షాత్తు ఆ వైకుంఠమే భూలోకంలోని కలియుగ వైకుంఠమైన తిరుమలలో కొలువై ఉన్నదా అన్నట్లు ఆ రోజు వైకుంఠ ద్వార ప్రవేశం చేసిన భక్తులందరికీ అపురూపమైన దివ్యానుభవం కలుగుతుంది. సౌరమానం ప్రకారం ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం. శ్రీ మహావిష్ణువు మధుకైటబులనే 2 రాక్షసులను సంహరించినప్పుడు వారు దివ్య రూపాలను ధరించి దివ్య జ్ఞానాన్ని పొంది స్వామిని ఈ విధంగా ప్రార్థిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వైకుంఠం వంటి మందిరంలో నిన్ను దర్శించి ఉత్తర ద్వారం ద్వారా ప్రార్థించే వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించమని కోరుతారు. స్వామి తథాస్తు అని వరమిస్తాడు. దీనికే మోక్షోత్సవ దినమని కూడా పేరు. తిరుమల ఆలయంలో జరిగే ఈ పర్వదినాన్ని పూర్వం వైకుంఠ ద్వారస్థ భగవద్ అవలోకన దినోత్సవం అని పిలిచేవారు. ఈ వైకుంఠ ద్వారం గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.